గాజులు అనే ఆ కాన్సెప్ట్ జ్యోతిష్యులు ఒక మూఢ నమ్మకంగా ప్రారంభించారు. నవగ్రహాల్లో శుక్రుడు మీకు అనుకూలంగా ఉంటాడు, మీకు ఆరోగ్యం ఇస్తాడు, మీకు మంచి జరుగుతుంది అని చెప్పడం ద్వారా గాజులు అనేవి ఇక్కడికి వచ్చినాయి. అంతేగాని గాజులు వేసుకుంటే పెళ్ళైనట్టు, గాజులు మానేస్తే ముండమోపు అయిపోయినట్టు ఈ ఆలోచన చాలా తప్పుడు ఆలోచన. అలా చెప్తే వాస్తవానికి జ్యోతిష్యులు చెప్పింది ఏ గాజులో తెలుసా? మట్టి గాజులు వేసుకోమని చెప్పారు. ఈరోజు మరి మీరు అందరూ కూడా ఎలాంటి గాజులు వేసుకుంటున్నారు? గోల్డ్ వేసుకుంటున్నారు, సిల్వర్ వేసుకుంటున్నారు, రకరకాల డిజైనర్ గాజులు అన్నీ కూడా వేసుకుంటున్నారు. సో గాజులు అనేవి కానీ పువ్వులు అనేవి కానీ ఇవేమి కూడా ఐదో తనాన్ని సూచించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ బొట్టు ఇంకా మిగిలిన అలంకారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొన్ని ఆచారాల వలనో కొన్ని సాంప్రదాయాల వలనో గ్రంథాల వలనో ఇవి వచ్చినాయి తప్ప దీనికి ఐదో తనానికి ఎలాంటి సంబంధం లేదు. ఇంకా పాస్టర్ గారు ఆయన ఆ రీతిగా అన్నాడు అని మీరు అంటున్నారు కనుక ఆయన తన సంఘంతో మాట్లాడుకున్నాడు, ఆయన తన సంఘానికి బోధించుకుంటున్నాడు. అందరు స్త్రీలని ఆయన అదే మాట అనలే, ఆయన సహజంగా మాట్లాడాడు. ఒకవేళ పాస్టర్ గారు అలా మాట్లాడారు అనేది మీ యొక్క వాదన అయితే కనుక స్త్రీలందరినీ ఉద్దేశించి మాట్లాడితే అది ఖచ్చితంగా తప్పే. అలా కాకుండా తన సంఘంతో ఏదన్నా ఆయన ఒక బోధ చెప్పాలి అనుకుని వారితో ఒక ఎగ్జాంపుల్గా చెప్తే మాత్రము దాన్ని తప్పుపడడానికి అవకాశం లేదు.